ముద్రగడ పద్మనాభన్ దీక్ష కొనసాగుతోంది. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో కిర్లంపూడి నివాసంతోనే ముద్రగడ దంపతులు దీక్ష కొనసాగిస్తున్నారు. అనుచరులు అక్కడికి భారీగా తరలివస్తుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కిర్లంపూడికి వచ్చే వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముద్రగడ ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఇటు ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. చర్చలకు వ్యతిరేకం కాదని ప్రకటించిన ముద్రగడ రిజర్వేషన్ జీవో కోసం ప్రభుత్వం చర్చిస్తే 3 నెలల వరకు గడువు పొడిగించేందుకు సిద్ధమని చెప్పారు. నేను స్పందించిన అభ్యంతరం లేదు. నాకేంటంటే నా జాతికి న్యాయం జరగాల. ఒక 100 కోట్లు 50 కోట్లు అటు ఇటుగా, లేదంటే కమిషన్ రిపోర్టు ఒక నెల అటు ఇటులో ఒప్పుకోవడానికి నా అభ్యంతరం లేదు. నాకు సానుకూల ముఖ్యంగా 6.5 నెలలే గడువు ఉంది, ఇంకా మంజునాథ్ కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఇటు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మీరు 3 నెలలు గడువు పెట్టారు. మొత్తానికి ఒక 3 నెలలు తేడా వస్తుంది. అంటే ఒకవేళ చర్చిస్తే ఈ 3 నెలల విషయంలో మీరు ఏమైనా తగ్గ అన్నాను. ఒక నెల 2 నెలలు నేను సడలించుకోవడానికి అభ్యంతరం లేదు. నాకు చేస్తానని స్పష్టమైన హామీ నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పిస్తే నేనేమి ఒక నెల 2 నెలల గురించి పట్టను నాకు చెప్పడం జరిగింది సార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిర్లంపూడి నుంచి మరి రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, చెప్పిన పరిస్థితి ఏంటి కిర్లంపూడిలో? కిర్లంపూడిలో చూసినట్టయితే పృథ్వీ మొత్తం అంతా కూడా కిర్లంపూడి గ్రామస్తులంతా కూడా ఏదైతే దీక్ష జరుగుతుందో కిర్లంపూడిలోనే ముద్రగడ ఇంటి దగ్గర చేరుకున్నారు అందరూ కూడా. అయితే ఒక కిర్లంపూడి గ్రామస్తులు మాత్రం ఇక్కడికి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే కిర్లంపూడి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే దాదాపు ముద్రగడ దీక్ష కూడా చేపట్టి 4.5 గంటలు దాటింది. రెండోసారి కూడా వైద్య బృందం వచ్చి పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు. చూస్తున్నాం మనం ఒకసారి కిర్లంపూడి ఇంటి దగ్గర పరిస్థితి చూస్తున్నాం. భారీగా ఒక పక్కన కార్యకర్తలు, మద్దతుదారులు వీళ్ళందరూ కూడా వచ్చి కిర్లంపూడికి ఏదైతే దీక్షకి సంఘీభావం తెలుపుతున్నారు. మీరు చెప్పండి, కిర్లంపూడి దీక్ష చేపట్టారు, 4 గంటలు దాటిపోయింది అమర దీక్ష చేపట్టి. అసలు మీరు చూస్తున్నారు ఇక్కడ అంతా పరిస్థితి చూస్తున్నారు. కిర్లంపూడి గతంలో దీక్ష చేసినప్పుడు కూడా మీకు అనుభవం ఉంది. అసలు ఎలా ఉంటుంది, ఆయన తీరు ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఆయన వినే మనిషి ఎలా ఉంటుంది? గతంలో ఉద్యమం చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి ఆయన అమ్మ భార్య భర్త ఉంటే ఆయన గురించి వెంటనే వాళ్ళు స్త్రీ పురుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కిర్లంపూడి, చిల్లంగి, జయపత్నం, పెద్దరాపల్లి చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు సొంత గుండెల్లో ఉంటాడు ముద్రగడ పద్మనాభం. ఈవేళ ఆయన చూడటానికి వస్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. చాలా భావ్యం పరికాదని ఉదయం నుంచి మా వాళ్ళు కూర్చున్నవి అక్కడేమో ఉదయం నుంచి అక్కడ గేట్ దగ్గర ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉండి శాంతి భద్రతలు కాపాడాలని పేరు మీద ఇలాగా అధికారులు వచ్చి వాళ్ళు అడ్డు కూడా మంచిది కాదు. 2-5 గంటలు 3 గంటలు ఉండిపోతున్నారు. తర్వాత రాజుపాలెం దగ్గర రానివ్వట్లేదు. ఇటు పత్తిపాడు నుంచేను ఎక్కడికైనా రావాలి ముద్రగడ పద్మనాభాన్ని. ఉద్యమం అంతాలన్నా ఆ కార్యకర్తలు అంతాలు చూసినా ఉద్యమం ఉవ్వెత్తులు వేస్తుంది తప్ప రెండోది కాదు. ఇది ముద్రగడ పద్మనాభ అనుచరులు అంటే ప్రాణాలు పెట్టడానికి కూడా ఎన్నికాడరు. అందువల్ల కొన్ని చోట్ల తంటలు వేస్తారు ఆడవాళ్ళకు ఉన్నా కానీ శాంతియుతంగా చేసిన ఉద్యమాన్ని ప్రవోక్ చేసి రెచ్చగొట్టి ఏదో చేసి ఏర్పాటు చేస్తున్న తప్ప రెండోది కాదు. ఇది కిర్లంపూడిలో పద్మనాభం గారు ఎప్పుడు ఏ ఉద్యమానికి హింసను ప్రోత్సహించలేదు. హింస ప్రోత్సహించే టైం వస్తే ఉద్యమం ఆపిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు హింసకు వ్యతిరేకం. ఆయన చూడటానికి వచ్చి జనాన్ని అడ్డుకుంటే ఆయన పిలిపించారు ఏమని, మీరు కష్టపడి రాకండి, మీ ఊళ్ళో మీరు చేసుకోండి, ఈ టైంకి కంచాలు వాంచుకోమని ఎందుకంటారు అవసరపడతారని. ఆయన రావద్దన్నా రావడమన్నారు. ఎందుకంటే 25 ఊళ్ళ గ్రామ ప్రజల్లో తమ్ముడు శాంతియుతంగా దీక్ష చేస్తామని చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఇదంతా ప్రకటిస్తున్నారు. ఎలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోని చెప్తున్నారు. అయినా కానీ మొత్తం ఇంటి చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము పాకిస్తాన్ లో ఉన్నామా, బంగ్లా బోర్డర్లో ఉన్నామా, చైనాలో అర్థం అవట్లేదు. మా కిర్లంపూడి గ్రామం అంటే రాజకీయంలో కిర్లంపూడి మండలం అంటే ఒక పేరుంది. రాజకీయ నాయకులు కానాచి ముద్రగడ పద్మనాభం గారు తాత పెద్ద మున్సిపల్ గారు ఆయన, అలాగే రామస్వామి గారు, పంత పద్మనాభం గారు ఈ ఏరియాకి చెందిన మంత్రులు. ఇక్కడ పుట్టిన చివరి కొమ్మని చేవ. అటువంటి గ్రామంలో కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి పెడతా ఉంటే అక్కడ వెళ్ళకండి అంటే భయపెట్టేస్తున్నారు. ఎంత దారుణం అండి. మేము దుర్మార్గులమా, మేము టెర్రరిస్టమా, మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చామా, మా నాయకుడు సిఐ ఏజెంటా? ఎంత దారుణం అండి. శాంతియుతంగా చేసి అనేక సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు ఎమ్మెల్యే, 4 దఫాలు ఎంపీ, ఎమ్మెల్యే, 1 దఫా ఎంపీ, మంత్రి చేసిన వ్యక్తి, డ్రైనేజ్ బోర్డు చైర్మన్ అవ్వండి, మంత్రి అవ్వండి, ఎమ్మెల్యే తృణప్రాయంగా రాజీనామా ఇచ్చిన వ్యక్తి. నీటి నిజాయితీ ఉన్న ముద్రగడ పద్మనాభం చూడడానికి
కాపు కులస్తులు అన్ని కులాల వాళ్ళు ప్రాణం పెడతారు. చుట్టుపక్కల గ్రామాల్లో చూడాలని ఏడుస్తారు. ఇవాళ నిరాగారు తీసిన భార్య భర్త కూర్చుంటే మేము భోజనం చేయడానికి ప్రాణం పోదు. అందుకనే ఈ తప్పుడు అంతా కూడా ఇక్కడ అంతా కూడా కంచాలు తీసుకుని కంచాలు మోగిస్తూ నిరసన జరుపుతున్నారు. మీరు చెప్పండి, ముద్రగడ చేస్తున్న దీక్ష ప్రభుత్వాన్ని కదిలిస్తుందా? ఏదైనా ప్రభుత్వం నుంచి కూడా స్పందిస్తారని చెప్పేసి కూడా మీరు భావిస్తున్నారా? ఇప్పుడు అంతా కూడా చూస్తున్నారు ఆసక్తిగా. చూడండి, ముద్ర పద్మనాభం గారు కూర్చుంటే ప్రభుత్వం కూడా అన్ని కదిలి వస్తాయండి. ఏంటంటే ఆయన పట్టుదల అటువంటిదండి. కాపుల గురించి నిజాయితీగా పారాడిన మనిషి ఆయన కాపుల గురించి ఆయన పదవిలో కూడా రాజ్యాంగ చేసి వచ్చిన మనిషి ఆయన గురించి ఏమన్నా చేసి కెపాసిటీ కాపులు ప్రతి వాడు గుండెల్లో పెట్టి దాచుకుంటాడండి. ఆయన కాపుల గురించే కూర్చున్నాడు. ఏ పదవికి ఏ పదవి ఆలోచించి కాదు ఆయన కాపులకు బాగుండాలనే నిజంగా కాపుడు జాతి గురించి కాపుడు ఈయన గురించి నుంచున్నాడండి. ఆయనకి మీరు నిజంగా చూస్తున్నారు. మీరు ఈ రోజు ముద్రగడ దీక్ష చేపట్టారు. 4:30 గంటలైంది కూడా ఎవరు స్పందించట్లేదు. మరోపక్క కూడా ఆయనకి ఆరోగ్య పరిస్థితి రాను కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ముఖ్యంగా ఎందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా న్యాయమైన డిమాండ్ ఏదైతే ముఖ్యంగా టీడీపీ చెప్పిందో మేనిఫెస్టోలో అది నెరవేర్చమని అడుగుతున్నందుకు కూడా ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందని తమరే అన్నారు కాబట్టి టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయం స్వార్థం గురించి మేనిఫెస్టోలో పెట్టేది. ఆ రోజున ఈ ఐఏఎస్లతోని ఐపీఎస్లతోని క్యాబినెట్ మినిస్టర్లతోని సంప్రదించి ఆయన పెట్టలేదు. ఇండివిజువల్గా ఆయన తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఈయన సొంతంగా నిర్ణయించుకుని మేనిఫెస్టోలో పెట్టి ఆశ పెట్టారు. అది ఆ ఆశనే అప్పుడు ఆశ పెట్టారు కాబట్టి ఇప్పుడు దాన్ని అమలు జరపమని ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ ఆత్మనాథాలతో నిరాదీక్ష చేస్తున్నారు. ఈ నిరాదీక్షకి పోలీసు వారు పోలీసు వారు ఎలా అయినా భగ్నం చేయలేని ఐడియాతో గవర్నమెంట్ వారు నిన్న సంధికి పంపించారు. దాని మీద పద్మనాభం గారు 2 గంటల సేపు చర్చలు చేసి చర్చల్లో వారు చెప్పింది విని ఈయన మేనిఫెస్టో చెప్పారు. ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు సృష్టించుకుని ఆయన పెట్టి కాలినడకు వచ్చేటప్పుడు ప్రజలను డైవర్ట్ చేయడం కోసం, ఓట్లు వేసుకోవడం కోసం ఆయనే సృష్టించాడు. ఇది ఈ క్యాబినెట్ మినిస్టర్లతో కానీ, ఈ ఎంపీలతో కానీ, ఈ ఐఏఎస్లతో కానీ, ఈ చీఫ్ విప్లతో కానీ ఆలోచన చేయాలి. మేనిఫెస్టోలో పెట్టలేదు. స్వయం నిర్ణయం ఎందుకు పెట్టాడు? ఓటు బ్యాంక్ కోసం. అలాగే ఇది ఆయన మాట నమ్మి అందరూ ఓట్లు వేశారు. ఆయన గెలిచాడు. దేవుడి దేవలి రాసికొల్లి నమ్మి ఓట్లు మోసం చేశారు కాపులను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాపులంతా కూడా మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు? మొత్తం భారీగా ఈ కాపు నాయకులందరూ కూడా సంఘీభావం తెలపడానికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? అదైతే ఐనవల్లి మండలం వీరవల్లి గ్రామం. అది మార్నింగ్ 4కి బయలుదేరండి. 30 మంది కలిసి ఈరోజు 4కి బయలుదేరండి. బయలుదేరితే ప్రతి అడుగున పోలీసులు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి చోట కవరాపేసి మమ్మల్ని చాలా ఆశ పెట్టారండి. ప్రతి చోట ప్రతి స్టేషన్లో నిల్చోబెట్టి మీరు ఎవరో మీ ప్రూఫ్స్ ఏంటి అని చెప్పేసి మమ్మల్ని చాలా ఆశ పెట్టారండి. అలాగైతే మా సామర్లకోట చేరుకుంటామండి. సామర్లకోట ఇంకా అడుగున పోలీసులు ఉండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఎక్కడ ఆఫీస్ ఆపడం జరిగిందండి. దాంతో మీకు మా వెహికల్ పక్కన పెట్టేసి ఈ రోజు మీ వెహికల్ పక్కన పెట్టేసి ఈ రోజు వరి పొలాల్లోంచి మొత్తం రోడ్డు మీద రాకుండా 10 కిలోమీటర్ల అవతల దివిల్ నుంచి అండి. మేము దివిల్ నుంచి 10 కిలోమీటర్ల నుంచి ప్యాంట్లు మొత్తం బాడైపోయి మొత్తం బాడలోంచి దొల్లుకుంటా అలా వచ్చేయండి. రోజు వచ్చేటప్పుడు గేట్ లోంచి కూడా లోన పంపించే పరిస్థితి లేదండి. అంటే మొత్తం అందరూ కూడా కిర్లంపూడి చేరుకోవాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి అంటే నెలకొంది. ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా అన్ని మార్గాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు మీరు? కిర్లంపూడి వెళ్ళేటట్టయితే వెనక్కి పంపించేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తప్పించుకుని రావాల్సి వచ్చిందని చెప్పి కూడా వచ్చిన వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి వచ్చానండి. నా పేరు దుర్గాప్రసాద్. అయ్యా నిమ్మకాయల రాజప్ప గారు, హోంశాఖ మంత్రి గారు, బాబు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి 6 నెలల్లో మీకు రిజర్వేషన్ ఇస్తాన్న మహానుభావులు ఇవాళ మొద్దు నిద్రపోతున్నారు. ఆ మొద్దు నిద్ర తెలియడానికే మా ఆకలి పోరాటం ఈ సౌండ్ మీ సౌండ్ నిలబడతాను. నాయన బాబు నిమ్మకాయల రాజప్ప గారు, మిమ్మల్ని చూసి మీ ఆస్తులు చూసి మంత్రి పదవులు ఇవ్వలేదు. మీ వెనకాలన్న ఈ పేద కాపు జాతిని చూసి నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఇవాళ నీకు మంత్రి పదవి ఇచ్చారని ఒక హోంగార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేని నీ పదవి ఎందుకు? సిగ్గు శర్మం ఉంటే నువ్వు రాజీనామా చేసి ముద్రగాడికి సంఘీభావం తెలుపుతారా? అలాగే నాయన మీరందరూ కృష్ణా జిల్లాలో సమావేశాలేంటి? ముద్రగాడ 10 లక్షల మంది సపోర్ట్ ఉండి ఇక్కడ ఈయన చేసిన దీక్షకి సంఘీభావం మొత్తం ఇక్కడ అంతా కూడా స్థానికులంతా కూడా సంఘీభావం తెలపడానికి వచ్చారు. కిర్లంపూడి నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అయితే వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదో ఎక్కడో దూరంగా విజయవాడలో చర్చలు జరపడం కాదు, ఇక్కడికి రండి, ఏదో ముద్రగడ దీక్ష చేస్తున్నారు, ఆయనతో మాట్లాడండి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి, అప్పుడు ఖచ్చితంగా ఆయన దీక్ష విరమిస్తారని చెప్పేసి కూడా కాపులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటో హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శేషు.